సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని. అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను, ఇది జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను. జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు, నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పటికి లోకు నీకు, అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని. ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి, మహాభారతంలో ఇది భగవాన్ వాక్యండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా. ఏమని? నిన్ను తిట్టేవాడు ఉన్నాడే వాడి పుణ్యమంతా నీకు వచ్చేస్తుంటా. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటంటే అదోవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు వాడికి పుణ్యం ఉంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చారు. తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏంటో మొన్న చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాతం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు. తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ పెట్టారు తెలుసా? 111. ఒక్కసారి 111 అనేది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంత ముందు లేదు. ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు, బిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను. ఈ 111 సెక్షన్ ఎక్కడరా అని. దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షన్ కానీ ఎక్కడ పోయింది. చెప్తారండి, వస్తుంది. దీనికి ఇది లేదు కదా, వైఫై లేదు, పెట్టాను వస్తుంది. 111 సెక్షన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం తిప్పారు. నాకు అనిపించింది ఇది శపమానం. ఇది ఒకసారి పెట్టుకుని శపమానం ఒకసారి వినండి. తిట్టినవాడు వేరే కేసులు ఉన్నాయి, డెఫినేషన్లు ఉన్నాయి. ఇంత భయంకరంగా చేయక్కలేదు. అలాగే ఆంజనేయులు గారి ఉంది. ఆంజనేయులు అఫెన్సెస్, ఏ అఫెన్సెస్ మీద 111 పెట్టచ్చంటే కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు, డ్రగ్స్, వెపన్స్, ఆయుధాలు సరఫరా చేయటాలు, డ్రగ్స్ సరఫరా చేయటం, పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మేయటం. ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు, రాబరీ, వెహికల్ థెఫ్ట్, వీటిలో ఏదో చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేసి కొత్తగా వచ్చింది. ఇది వెంటనే దీంట్లో వాడేశారు. ఇదిగో తర్వాత ఇంకోటి, ఇదిగో నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా. పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు, చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు, డ్రగ్స్ అమ్మేస్తున్నాడు.